రియాక్షన్ ఏంది, మానవత్వం ఏంది, భారత యొక్క పాత్ర ఏంది, అంతకంటే ఇంకేం కావాలి చెప్పండి. ఇవాళ లేటెస్ట్గా రేపు ఎన్నికలైన తర్వాత మొట్టమొదటిసారిగా ప్రపంచ దేశాల్లో అగ్రదేశమైన రష్యా ఉక్రెయిన్ ఉత్తరాలు రాసింది. మోడీ గారు, మీరు ప్రధానమంత్రి అయిన తర్వాత విజిట్ చేయాల్సింది మా దేశమే, పరిష్కరించాల్సింది మా రెండు దేశాల యుద్ధానికి సమస్య పరిష్కరించాలని చెప్పారు. గది ఇండియా. ఇవాళ ఎంత అవమానపరిచింది మనం కరోనా వచ్చినప్పుడు. చైనా కాబట్టి తట్టుకోగలిగింది, అమెరికా కాబట్టి ట్యాకిల్ చేయగలిగింది. భారత్లో కరోనా వస్తే శవాల గుట్టే అని చెప్పి అవమానపరిచిండ్రు. కానీ శవాల గుట్టలు ఖాళీ, కన్నీళ్ళు పెట్టలే మోడీ గారు. ఇప్పుడు కావలసింది ధైర్యం అని చెప్పి ధైర్యం అనేటువంటి మందును అందించి దేశాన్ని కాపాడమే కాదు, అతి తక్కువ కాలంలో ఒక భారత్ వ్యాక్సిన్ తయారు చేసి మనకు మాత్రమే కాదు ప్రపంచ పేద దేశాలకు వ్యాక్సిన్ అందించిన దేశం కూడా భారత్. ఇవాళ ఏముండే నీ దిక్కుమాలిన నీ పీరియడ్లో ఉందా కోల్డ్ స్కామ్, ఉందా బోఫో స్కామ్, ఉందా 2G స్కామ్, ఉందా సొంత మంత్రులు చేయలేకపోయిన చరిత్ర? ఇవాళ ఎక్కడ స్కాములు లేవు, ఎక్కడ లేవు. లేకపోగా 11వ ఆర్థిక వ్యవస్థ ఉన్న నా భారత్ కరోనా కష్టకాలంలో ప్రపంచంలో రెసిషన్ ఉంటే కూడా, అమెరికా జపాన్ లాంటి దేశాల్లో గ్రోత్ రివర్స్ ఉంటే కూడా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మూలాలు గ్రామాల్లో ఉన్నాయని, వ్యవసాయంలో ఉందని చెప్పి భావించి ఇవాళ 10 ఏళ్ల కాలంలో ఆర్థిక ప్రగతి పురోగమనం ఉండి 11వ ఆర్థిక వ్యవస్థ ఉన్న భారత్ 5వ ఆర్థిక వ్యవస్థ ఎదిగింది మోడీ గారి పిల్లలు. గందుకోట ఏమంటున్నాం? ఎన్ని బాధలు పడ్డాం, ఎంత నరకం అనిపించింది దేశం. అపీజ్మెంట్ పాలసీ, ఓట్లు సీట్లు తప్ప ప్రజలు ఎప్పుడు గుర్తు రాలేదు. అపీజ్మెంట్ పాలసీ లేకుండా ఒకే దేశంలో 2 చట్టాలు ఎందుకమ్మని ఒకే వచ్చింది. నో, 370 ఆర్టికల్ రద్దు అనే నినాదం కావద్దని, అది పక్కా అమలు చేయాలని చెప్పి 370 ఆర్టికల్ నెట్టిపడేసి జమ్మూ అండ్ కాశ్మీర్ భారత్లో భాగం మాత్రమే, కన్నెత్తి చూడదు నా కొడుకు అని చెప్పి సవాల్ విసిరి ఇవాళ ప్రపంచంలో ఎక్కడ కూడా జమ్మూ అండ్ కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావించకుండా చేసినటువంటి నాయకుడు మోడీ గారు అవునా కదా? మీరు ఆలోచించండి. ఏ దేశానికైనా ఇవాళ పోస్టులు పెడుతున్నారు, పిల్లలు యూత్ అంతా పోస్టులు పెడుతున్నారు. వాళ్ళు ఒక 50 పాయింట్లు రాశారు. సియాచిన్ మంచు కొండలలో ప్రాణాలను పనంగా పెట్టి నా భారత భూమిని కాపాడి ఉంటే మా సైనికుల కుటుంబాన్ని అడగండి, మోడీ గారికి ఎందుకు కూడా చెప్తారని చెప్తున్నారు. ఇవాళ ప్రతి నిత్యం రక్తం చెందింది జమ్మూ అండ్ కాశ్మీర్లో, ప్రతి నిత్యం రాళ్ల వర్షం కురిచింది మా సైనికుల పైన, ప్రతి నిత్యం అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోయినాయి. నా లాల్ చౌక్లో నా భారత జాతీయ జెండా ఎగిరాలంటే ప్రాణం గాలిలో కలిసిపోయే పరిస్థితి ఉండే. కానీ ఇవాళ అలాంటి పరిస్థితి లేదు. జమ్మూ అండ్ కాశ్మీర్ ఒక స్విట్జర్లాండ్ లాంటి ప్రాంతంగా రేపు అభివృద్ధి చేయబోతుందని చెప్పి ప్రకటించిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఇక్కడ రక్తానికి ఆస్కారం లేదు, చావులకు ఆస్కారం లేదు, టెర్రరిజానికి ఆస్కారం లేదు, శాంతికి నిలయం కాబోతుంది జమ్మూ అండ్ కాశ్మీర్ అని చెప్పి భావిస్తుంది. దానికోసం ఏమంటుంది 7 సిస్టర్ స్టేట్స్. ఎన్ని ఉద్యమాలు చూసినాం మనం, నాగాలాండ్, బోడో, ఎన్నెన్నో ఉద్యమాలు చూసాం. ఇవాళ ఎక్కడ ఏ ఉద్యమాలు లేవు. చాలామంది తెలియదు, మొత్తం భారత భూభాగం వెంబడి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇంచు జాగ కూడా ఎవరు ఆక్రమించుకోకుండా బ్రహ్మాండమైనటువంటి హైవేలు నిర్మాణం చేసి, ద లాంగెస్ట్ టన్నల్స్ తవ్వి, లాంగెస్ట్ బ్రిడ్జెస్ వేసి, హయ్యెస్ట్ బ్రిడ్జెస్ వేసి ఇవాళ భారత భూభాగం మీద ఎవడు కూడా కన్నెత్తి చూడకుండా, ఇంచు భూమి కూడా ఎవడు ఆక్రమించుకోకుండా ఇవాళ పటిష్టం చేయగలిగినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు అని చెప్పి మనం చేస్తాం. మాటలు చెప్తలేడు, చేతలు చేస్తున్నాడు. ఇవాళ అనేక విషయాల్లో చెప్తే ఉడవదు. ముగించానా? ఎంత అవుతుంది టైం? అందువల్ల నేను ఒకటే మీకు విజ్ఞప్తి చేస్తున్నా, రెడ్డి గారు ఇండిపెండెంట్ కాదు, ప్రేమేందర్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ విడదీయరాని బంధం. అందుకే ఇవాళ మొన్న నల్గొండ మా అధ్యక్షుడు చెప్తుండే, ఎన్నడూ లేని పద్ధతుల్లో అందరు వచ్చి ఓటేసారు. ఓటేయడానికి కారణం ఒకటే, నేను సురక్షితంగా జీవించాలంటే, సుభిక్షంగా ఉండాలంటే మోడీ గారు వస్తేనే
నా సురక్షితం, నా సుభిక్షం అని చెప్పి భావించింది కాబట్టి ఓటేసాడు. ఇన్ని చూస్తే మనం స్లీపర్ సెల్స్ ఉన్నాయని ఎప్పుడు ఎక్కడ బాంబులు పేలుతుందో తెలియని పరిస్థితి. చూడలేదా మనం సాయిబాబా మందిర్ దగ్గర ఏం జరిగిందో? చూడలేదా గోకుల్ చాట్ దగ్గర తింటున్న అమాయక కుటుంబాల ప్రాణాలు ఎట్లా పోయినాయో? ఆడుకుంటున్న పిల్లల రక్తం ఎక్కడ చెందిందో లొమ్మిని పాటు చూడలేదా మనం? ఇవాళ ఎక్కడ? నాకు తెలిసి ప్రపంచంలో, నా దేశంలో కాదు, ప్రపంచంలో అమాయక ప్రాణాలతో చెలగాటమాడే మూర్ఖులు, దుర్మార్గులు ఎక్కడున్నా చెండాడతామని చెప్పి సింహాసప్నంగా మారిన వ్యక్తి మోడీ గారు. అవునా కాదని చెప్పండి. అందువల్ల ఇవాళ అనేకమున్నాయి. ఈ దేశం గర్వించే బిడ్డ, దేశం గర్వించే పార్టీ ఇవాళ భారతీయ జనతా పార్టీ. ఇవాళ భారతీయ జనతా పార్టీ సంస్కృతి సాంప్రదాయం మాట్లాడతారు. అరే రాముడు అన్నం పెట్టకపోవచ్చు, కృష్ణుడు అన్నం పెట్టకపోవచ్చు ఆయన భాషలో, కానీ ప్రజలకి ఆపదస్తే అంతిమంగా భారం వేసేది మాత్రం భగవంతుని మీద విషయం మర్చిపోతున్నారు. ప్రభుత్వాలు రోడ్లు వేసేటోళ్ళే ప్రభుత్వం కాదు, బంగ్లా కట్టోడే ప్రభుత్వం కాదు, ల్యాండ్ అని చెప్పే ప్రభుత్వం కాదు. ఏమడిగినండి? బయటి వాంది మాకు కావాలని చెప్పి అడగలే, మాది మాకు కావాలని చెప్పి అడిగినాం. ఎక్కడ విధ్వంసమైంది తెలియదా వీళ్ళకు? ఎన్నెన్నిసార్లు దాడి చేసిండ్రు. దాడి చేసినప్పుడల్లా మొట్టమొదటి విక్టిమ్ అయ్యేటువంటి కుటుంబం రాజకుటుంబం, ఆ తదుపరి విక్టిమ్ అయ్యేటువంటి వాళ్ళు మహిళలు, ఆ తదుపరి దేశ ఆనవాళ్ళు లేకుండా ఉండాలంటే సంస్కృతి మీద దాడి చేయాలి, సాంప్రదాయం మీద దాడి చేయాలి, విశ్వాసం మీద దాడి చేయాలి, ఆనవాళ్ళు లేకుండా చేయాలని చెప్పి ఎన్ని పోగొట్టుకున్నాం మనం. ప్రతి దగ్గర ఉంటుంది, ఇది వీడి దాడి చేసిండు, ఇది ఇక్కడ విధ్వంసం అయింది, ఇక్కడ వీడి దాడి చేసిండు, ఇక్కడ విధ్వంసం. అనేకం కోల్పోయాం. అందులో కోల్పోయింది ఒక రామ మందిరం అయోధ్య. 500 సంవత్సరాలు వందల మంది కొట్లాడారు, వేల మంది చనిపోయింది, లక్షల మంది కేసులు పెట్టబడ్డాయి. కానీ అదొక నినాదమైంది. శిలాన్యాసం చేసిండ్రు కానీ భయపడ్డారు. అప్పీస్మెంట్ పాలసీ, ఓట్లు కాదు కాబట్టి. కానీ ఓట్లు కాదు కావాల్సింది నా దేశ సంస్కృతి, నా దేశ విశ్వాసాన్ని కాపాడాలని ఇలా రామ మందిరాన్ని నిర్మించి ప్రతి ఇంటికి అక్షింతలు పంపించి చల్లగుండాలని చెప్పి కోరుకునే వ్యక్తి మోడీ గారి. వాళ్ళ ఏం కొలుతో నువ్వు, ఏం కొలమను నీకు, మీకు మాకు ఏం పోలిక అంటున్నాను నేను. అందుకే ఇవాళ భారతీయ జనతా పార్టీ దీని సిద్ధాంతం ఇట్లున్నది. సిద్ధాంతం ఒకటే, రెండే సిద్ధాంతం నాకు తెలిసి. సామాజిక సమతుల్యత తూచా తప్పకుండా పాటిస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. ఎవడన్నా కాదంటే చెప్పమని చెప్పండి. ఎవడు నువ్వు ఎస్టీల పేరిట ఓట్లను దండుకునే ప్రయత్నం చేసినావు తప్ప నువ్వు వాళ్ళకి ఏం చేయలే. మోడీ గారు వచ్చిన తర్వాత మొట్టమొదటి రాష్ట్రపతి దళిత బిడ్డను చేసింది ఈ దేశం. రెండవసారి అధికారం వస్తే ఈ దేశమే ఊహించినటువంటి ఒక ఆదివాసీ అడవి బిడ్డ మురుమునే రాష్ట్రపతి చేసింది మోడీ గారు. 27 మంది ఓబీసీ మంత్రులు ఉంటారు ఇక్కడ. ఈ దేశంలో మొట్టమొదటిసారిగా 27 మంది ఓబీసీ మంత్రులు, 12 మంది దళిత మంత్రులు, 8 మంది గిరిజన మంత్రులు, 5 మంది మైనార్టీ మంత్రులు, ఒక మహిళ మొట్టమొదటి ఆర్థిక మంత్రిగా పనిచేసే చరిత్ర ఇవి ఇక్కడ దక్కింది. భయపడ్డావు నువ్వు. మహిళా రిజర్వేషన్ సోనియా గాంధీ స్వయంగా నాయకత్వం వహించేటువంటి ప్రభుత్వం ఒక మహిళా బిల్లుని తీసుకురాకపోయింది కదా. ఎంత అవమానకరమైన మాట్లాడు. మహిళలు కూడా చట్టసభలకు వస్తారని చెప్పి మాట్లాడు. నో, మహిళలు కూడా చట్టసభ రావాలని కోరింది భారతీయ జనతా పార్టీ. 33% చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించిన పార్టీ కూడా భారతీయ జనతా పార్టీ. గుర్తుపెట్టు. నీకు మాకేం పోలిక? 10 ఏళ్ళు. ఇవాళ నాకు తెలిసి ఎన్నడో రాజకీయాల మీద ఇష్టం లేని వాళ్ళు, రాజకీయ నాయకులు అంటే పట్టించుకునే వాళ్ళు మొట్టమొదటిసారిగా మొన్న నేను పార్లమెంట్ ఎన్నికలు చూసిన బయటికి వచ్చి ఓట్లేసిండ్రు, మోడీ గారి కోసం ఓట్లేసిండ్రు. అందువల్ల ఇవాళ ఉత్తగానే ఏదో మాయ చేస్తే